హాయ్ గాయస్, వెల్కమ్ టు యూనిక్స్ వేవ్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం చావా మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ ఒక హిందీలో రిలీజ్ అయ్యి కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ థింగ్, మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నాకైతే చాలా బాగుంది గాయస్. బట్ తెలుగు డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదు. ఇంకా మూవీ విషయానికి వస్తే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ కానీ, డైలాగ్స్ కానీ, దేన్నైనా దాటుకుంటూ వెళ్ళే తెగింపు కానీ డైరెక్టర్ పర్ఫెక్ట్గా డీల్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క స్టోరీని బేస్ చేసుకుని తీసిన హిస్టారికల్ మూవీ ఇది. సంభాజీ మహారాజ్ ఈ క్యారెక్టర్ యొక్క లైఫ్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని బేస్ చేసి ఈ మూవీ తీశారు. ఫస్ట్ మూవీ ఇంట్రొడక్షన్లోనే ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంతో మూవీ ఒక హైలో వెళ్తుంది. ఎస్పెషల్లీ సింహం బోన్లో పడిన విక్కీ, సింహంతో తలబడినప్పుడు విక్కీ పెర్ఫార్మెన్స్కి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. సంభాజీ మహారాజ్ తల్లి గురించి అండ్ తండ్రి గురించి అక్కడక్కడ వచ్చే సీన్స్ అండ్ డైలాగ్, ఇంకా ఔరంగజేబ్ యొక్క సీన్స్ చాలా బాగున్నాయి. వీటితో అలా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. మూవీ ఎక్స్పీరియన్స్ని ఫుల్గా పెంచేసింది. మెయిన్లీ క్లైమాక్స్ 40 to 50 minutes వచ్చే డైలాగ్స్ కానీ, క్యారెక్టర్ ఇంటెన్సింగ్ కానీ, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ, లాస్ట్లో వచ్చే ఔరంగ ఎలివేషన్స్ కానీ సూపర్గా ఉంటాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే విక్కీ కౌశల్ అండ్ అక్షయ్ ఖన్నా జీవించేశారనే చెప్పాలి. ఇంకా రష్మికకి మూవీలో అంత స్కోప్ లేదు. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఫైనలీ మూవీ అయితే నాకైతే చాలా నచ్చింది గాయస్.